శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జ్యోతిర్మండల వ్యవస్థ. ఈ విధంగా రౌమహర్షుడు చెప్పిన దివ్య కథను సూర్య చంద్రామసుల సర్వగ్రహముల సంచారంలో వేరువేరుగా విని ఋషులతంతో ఇట్లండ్రి. ఈ జ్యోతిషులన్నీ రవిమండలం నందు ఏ వ్యూహంను లేకయే ఒకదాంతో మరి ఒకటి సంకరం నందకు సంచరిస్తున్నాయి. ఎవరైనా వీడిని తిప్పుచున్నారో స్వయంగా అవియే తిరుగుతున్నవో ఎట్లు తిరుగుతున్నవో ఇదంతా తెలియగోరుచున్నాము. పండితోత్తమ మాకది తెలుపుము. ఈ విషయం భూతాలకే సమ్మోహనం కలిగించినది, కానీ నీవు విషయాన్ని తెలుపగల వారందరిలో శ్రేష్ఠుడవు కావున మాకది తెలుపాలి అనగా సూతుడు వారికి ఇట్లు చెప్పనారంభించెను. అవును, ఇది మీరన్నట్లు భూత సమ్మోహనమే. ప్రత్యక్షంగా కనబడుచుండయే ఇది భూతములను సమ్మోహింప చేయుచున్నది. ఇదిగో ఈ సింసుమారం వేదములందు చెప్పబడ్డట్టు 14 వృక్షములపై వ్యవస్థ చేయబడి కనబడుచున్నదే. ఈ సింసుమార చక్రానికి మేధంగా జులోకమున ఉత్తానపాద పుత్రుడుగా పురాణములందు పేర్కొనబడిన ధ్రువుడున్నాడు. అతడు తాను తిరుగుచునే చంద్రాదిత్యులను ఇతర గ్రహాలను తిప్పుచున్నాడు. ఇతర నక్షత్రాలను తిరుగుచున్న ఆ ధ్రువుని చుట్టూ తామును భ్రమిస్తూ చక్రాన్ని చుడుతూ భ్రమించు ఇతర చక్రాల వలె తిరుగుతున్నవి. ధ్రువుని మనస్సంకల్పానుసారం ఇట్లు తిరుగుతున్న ఈ జ్యోతిర్గణం వాత సమూహమయమగు పాశములతో ధ్రువములు అతని వెంట తిరుగుచున్నది. వాని భేదము యోగము కాల ప్రమాణానుసారం వాని సంచారం ఉదయాస్తమయంలో ఉత్పాతములు దక్షిణ ఉత్తరాయణములో వర్ణములు ఇవి అన్నీ ధ్రువుని మూలంనే కలుగుచుండును. మేఘముల నుండియే జీవులు ఉత్పన్నమగును కావున వానికి జీమూతములని పేరు. సప్తవాయువుల్లో రెండవదగు ఆవహవాయువును ఆశ్రయించి మేఘములుండును. ఇక్కడి నుండి 130 యోజనం దూరమున అవి నిలిచి వానలు భూమిపై వదులుచుండును. వానికే ధార ఆసారమాయి మొదలగు నామములు. ఇవి కాక వృక్షాలు మొలిచి ఉన్న పుష్కరావర్తకములను మేఘములు కలవు. మహాసామర్థ్యం కలవగు పర్వతాల పక్షములను ఇంద్రుడు అవి కామసంచారమును సమృద్ధి కలవి ఒకటి చూసి భూతహితమునకై నరకెను. కానీ ఈ పుష్కరావర్తకముల రెక్కలనతడు నరకలేదు. పుష్కరమనగా నీరు. అవి తోయధార్తులై బృంహణం ప్రాణిపోషణం చేయను కావున దానికి పుష్కరావర్తకములని వ్యవహారం. ఆవర్తకములు సంపూర్ణంగా వర్తనమును జీవనమును కలిగించినవి. ఇవి నానా రూపధరములను మహాఘోరధ్వనియుతములను అవి కల్పాంతమున వానలు కురిసి ప్రళయాగ్నిని ఉపశమింపచేయును. కానీ ఇవి సృష్టి స్థితి కాలములందు వాయువసాన కొట్టుకొని పోవచ్చు వాడలు నీక కల్ప ప్రవృత్తిని సాగించుచుండును. లోకాన సాధారణంగా అండం పగలగా ఏర్పడిన కుండ పెంకులను కపాలమంటారు కదా. అట్లే ఏ అండమందు ప్రభువు సృష్టి వ్యాపార సమర్థుడు చతుర్ముఖుడు అగు బ్రహ్మ గర్భస్థ శిశువుగా ఉండి చివరకు దాన్ని చీల్చుకుని ఉత్పన్నుడయ్యనో ఆ అండపు కపాలంలే మేఘములయ్యను. అట్టి మేఘములు ఎన్ని ఉన్ననో అన్నింటినీ సమానంగా ఆప్యాయనం కలిగించినది ధూమం. మేఘములన్నింటిలో శ్రేష్టములు పర్జన్యుడను 4 దిగ్గజములను. వీటికన్నింటికీ మూలతః కులం ఒక్కటియే. ఆ తర్వాత ఈ కులం రెండైనది. వీటికన్నింటికీ జన్మకారణం నీరొక్కటే. ఈ పర్జన్యుడు వర్తర్షువందు నీరు ఇచ్చుచు మేఘుడుగా ఉండును. హేమంత ఋతువులో ఇతడే శీతం కలిగించును. ఇవి మరింత వృద్ధి నొందితే మంచువానకు రేచుండును. ఇట్టి పుష్కరావర్తక పర్జన్యాధికమునకు వాయువులలో 60 పరివహ వాయువు 6వదగు పర్యహ వాయువు ఆశ్రయం. ఈ పరివహ వాయు భగవానుడే త్రిపదగా ఆకాశాన పోవున్నది అని ప్రసిద్ధియు దివ్యామృత జలపూర్ణయు త్రిపదమునకు ఉపరిస్థానమును ప్రసరిస్తూ ఇదిగో ఈ అవకాశమున కాడబడుచున్న గంగను భరించు కిందకు పడకుండా నిలిపి పట్టుచున్నాడు. అతడు స్రవింపచేసిన జలాన్ని దిగ్గజాలు తమ లావగు తొండములతో తుంపురులుగా వదులుచుండును. ఈ తుంపురుల సముదాయపు రూపంనే నీహారమనుచున్నాము. హేమకూట పర్వతానికి దక్షిణమున హిమవంతమునకు ఉత్తరమున కల ప్రదేశమునందు ఆగ్నేయమున పుర్దురు అనే నగరమున్నది. ఈ చెప్పిన తుషార వర్షం ఈ నగరానికి వరకు వ్యాపించి నిలిచిపోవును. అక్కడి నుండి హిమపాతానికి మూలహేతువకు ఈ వాయువు హిమంతో హిమవన్ మహాగిరిని తడుపుచు ఆ నీహారమును దక్షిణానికి తెచ్చును. హిమవత్ పర్వతాన్ని దాటి దక్షిణానికి వచ్చిన ఈ వాయువు వర్షంను తన శేషాంశంగా కలదగను. ఈ వృష్టి తక్కువదయ్యి వృద్ధికరము. అంతరిక్షాన మేఘముల ఉనికి తీరును దానివల్ల ప్రాణులకు కలుగు ఆప్యాయన ప్రకారమును మీకు తెలిపితిని. వాన కురియుటకు సూర్యుడే మూలమని పెద్దలు సముపదేశిస్తున్నారు. కానీ వస్తుతః వర్షము వేడి హిమము రాత్రింబగళ్ళు సంధ్యాకాలాలు ఇవన్నీ ధ్రువుని నుండియే ప్రవర్తించున్నవి. ధ్రువుడు అధిష్టాతగా ఉన్ననే రవియు వాన కురించుచున్నాడు. సర్వభూత శరీరములందును ప్రాణములకు కూడా నీరే ఆశ్రయం. స్థిరాచర ప్రాణులన్నింటి యందును ఆ నీరు దహింపబడగా అది ఆవిరిగా అయి బయటికి పోవును. ఆయా ప్రాణులు శాస్త్రములు
అయినవనుకొనుచున్నాము. ఇది నీటి యొక్క స్థానభ్రంశం మాత్రమే. రవి సర్వభూతముల నుండి తేజోమయములకు తన కిరణములతోనూ, సముద్రం నుండి మాత్రం వాయు సహకృతములైన తన కిరణాలతోనూ ఈ జలమును గ్రహిస్తున్నాడు. తర్వాత అతడు తన తెల్లని కిరణాలతో తెల్లని జలములుగా ఆ నీటి ఆవిరిని పరివర్తించి మేఘములకు అందిస్తున్నాడు. తర్వాత వాయు ప్రేరణచే మేఘముల యందంత వరకున్న నీరు కింద పడును. ఇట్లు 6 మాసముల పాటు రవి సర్వభూత వృద్ధికరంగా అంతయో ఇంతయో వానలు కురియించుచుండును. వాయువు మూలమున ఉరుములను, అగ్ని వలన మెరుపులను కలుగును. మిహ్ అను ధాతువుకు తడుపుట అను నీరు చిందించుట అని అర్థం. నీరు చిందించి తడుపునది కావున మేఘము అనబడును. కిందికి జారిపడదు కావున అభ్రము అని ఈ మేఘములకు పేరు. అభ్ర నీటిని మోయినది. ఇట్లు ధ్రువుడు తనపై అధిష్ఠాతగా ఉండుట చేతనే ధ్రువుని శక్తి రవియందు నిలిచి ఉండుటచే సూర్యుడు సృష్టికి స్రష్ట, వాన కలిగించువాడగుచున్నాడు. ధ్రువుడు తనకు అధిష్ఠాతగా ఉండుట చేతనే వాయువు వర్షాన్ని ఉపసంహరించగలుగుచున్నది. ధ్రువుడు అధిష్ఠాతగా ఉండుట చేతనే నక్షత్ర మండలము నిరంతరంగా రవి సంచరించే త్రోవలో రవితో పాటు అతనికి విధేయుల వలె సంచరించుచుండును. ధ్రువాధిష్ఠానం చేతనే అవి తమ తమ నియత రాశి సంచారానంతరం రవియందు ప్రవేశిస్తున్నవి. అనంతరం పెద్దలు సూర్యరథ సన్నివేశమును ఈ విధంగా చెబుతున్నారు. నిలువగా నిలిచి ఉన్న ఒకే చక్రం, ఆ చక్రానికి 5 అరలు, పృథివీ అంతరిక్ష జిల్లోకములనడి 3 నాభులు, బంగారుతో చేసిన మిగుల సూక్ష్మమగు అని 8 చక్రములతో ఏర్పడిన ఒకే ఒక నేమి కలిగిన ఇట్టి ఏకచక్రమగచు తీవ్రంగా ప్రసరించగల ప్రకాశమాన రథంతో సూర్యుడు సంచరించుచుండును. ఆ రథపు నడమి విస్తారం 10,000 యోజనాలు. రథపు ఉపస్థ ప్రదేశమునకు రెట్టింపు కాడి పొడవు. ప్రయోజన వశ దృష్టితో ఈ రథాన్ని బ్రహ్మ సృష్టించెను. ఈ రథము దేనికిని అంతకయ్యే నడుచుచు బంగారం రథము. ఛందస్సులు అనడి శీఘ్రగాములకు అశ్వములు ఈ రథాన పూంచి ఉన్నవి. ఈ చందనం దాని చక్రానికి అనుగుణంగా ఉన్నది. దీని లక్షణాలు వరుణ రథ లక్షణాలతో సమానములు. ఈ రథంతో భాస్కరుడు అనుదినం జిలోకాన సంచరించుచుండును. వాస్తవ స్థితిని ఆలోచించగా రవి రథపు అంగ ప్రత్యంగాలన్నీ సంవత్సరావయవములతో కల్పించబడినవే. ఇచ్చట సంవత్సరానికి అవయవాలుగా లోక వ్యవహార ప్రసిద్ధములుగా అవయవాలు మాత్రమే కాక వేదములందు సంవత్సరాత్మక ప్రజాపతికిని, ఆ ప్రజాపతిని ఆరాధించిన నిధానమునకు అంగములుగా చెప్పిన వాణ్ణి కూడా గ్రహించాలి. అది ఎట్లనగా సంవత్సరం చక్రం, 5 సంవత్సరాత్మక యుగాన ఉండడి సంవత్సరం పరివత్సరం, ఇడావత్సరం, ఇద్వత్సరం, వత్సరం అను 5 భేదములు, 5 ఆకులు, వసంత గ్రీష్మ వర్ష శరత్ శిశిరం అనే 5 ఋతువులకు 5 నేములు, 5 పూటీలు, రాత్రి వరూధం, ధర్మం నిలువుగా ఎగురుచున్న ధ్వజం, అర్ధకామాలు 2 కాడి కొసలు, కాష్ట అను కాలావయవ విశేషంలో ఆ రథములను లాగే ఏకైక అశ్వపు ముక్కుగు, క్షణమును కాలావయవ విశేషంలో అశ్వపు దంతపంక్తి, నిమేషములనడు కాలావయవ విశేషాలు అనుకర్షమన రథ అవయవం, కళ అనడు కాలావయవ విశేషంలో ఈశా అనడు రథ అవయవం. కాడి కట్టుటకు ఉపయోగించు నిలువు దూలం వంటిది. ఇట ఏరో అశ్వో వహతి సప్తనామ అను శృతిని అనుసరించి అశ్వం ఒక్కటే అయినా అది 7 పేర్లతో 7 గుర్రాలుగా ఉన్నది. గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్ పంక్తి, బృహతి, ఉష్ణిక్ అను 7 ఛందస్సులే వాయువేగం కల 7 గుర్రాలు. సూర్యుని రథపు చక్రం అక్షమందు బిగించబడి ఉన్నది. అక్షం ధ్రువుని యందు ఇమిడి ఉన్నది. ఈ మూడింటిలో చక్రంతో పాటు అక్షాన్ని, అక్షంతో పాటు ధ్రువుడు తిరుగుచున్నారు. వాస్తవాన ధ్రువుని ప్రేరణతో అక్షం చక్రంతో పాటు తిరుగుతున్నది. విషయ ప్రతిపాదనను ప్రయోజనముగా దృష్టి అందుంచుకుని రవి రథ సన్నివేశమంతయు రూపించబడి ప్రతిపాదించబడింది. ఆ విధంగా కాలావయవాల సంయోగ భావముతో భాస్కర రథములు సిద్ధిస్తున్నవి. ఆ రథంతో సూర్యదేవుడు అంతరిక్ష లోకం నుండి జిలోకానికి సంచరించుచుండును. రవి రథపు కాడికిని అక్షానికి గల దక్షిణపు కొనలు ఏవి కలవో వానికి గల పగ్గములు బట్టి ధ్రువుడు తన రథాలు తిప్పుటను బట్టి రవి సంచరించెను. ఆకాశమున ఇట్ల మండలాకార భ్రమణములతో తిరుగు రవి పదమున బాణమండలము అన్ని దిక్కులకు గిరిగిరా తిరుగు కుమ్మరి సారవలే కనబడును. ఎప్పుడునూ క్రమించుచునే ఉండు రవి రథపు కాడి అక్షముల కొసలు వాయుతరంగ ప్రేరితములగచో మండల రూపాన అన్ని దిక్కులందును సంక్రమించుచుండును. ఈ సూర్యరథపు యుగ యక్ష కోటులయందు బిగించి ఉన్న రశ్మిద్వయమును మండల
గణనమున చుట్టుకొనుచు మరల విప్పుకొనుచు ఉత్తరాయణాన పుట్టివగును, దక్షిణాయనాన పెద్దవగును. ఇవి ధ్రువునిచే బిగించి పట్టుకొనబడు వదలబడు తద్వశమున రవి రథమును వేడెక్కించుటచే ఇందుకు హేతువు. ఈ రెండు రశ్ములను ధ్రువునిచే అధిష్ఠితములై సమస్థితికి వచ్చుచున్నట్లును లాగబడను. ఉత్తర దక్షిణ దిశల అర్ధ వృత్తములు 180 మండలములు అగును. రథయుగ కోట్యక్ష కోటుల యందలి పగ్గములను ధ్రువుడు సడలించి వదలగా రవి వెలుపలగా సంచరించును, లాగిపట్టి చుట్టివేసినప్పుడు లోపలగా సంచరించును. దాన్ని బట్టి రవి వేగమునందు శీఘ్రత్వ మందత్వ భేదములు ఏర్పడును. దాన్ని బట్టి ఉత్తరాయణ దక్షిణాయనములు ఏర్పడును అని సారాంశం. ఓం శాంతి శాంతి శాంతి.